బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులోని విరుద్నగర్ జిల్లాలో పేలుడు సంభవించింది. సత్తూరులోని బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు చోటు చేసుకుంది. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పింది. బాణాసంచా కేంద్రం పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. పేలుడు దాటికి 10 రూమ్లు ధ్వంసమయ్యాయి. సుమారు 6 కిలోమీటర్ల పరిధిలో ప్రకంపనలు సంభవించాయి. ఇక ప్రమాద సమయంలో 60 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని శివకాశి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమిళనాడులోని విరుద్నగర్ జిల్లాలో పేలుడు సంభవించింది. సత్తూరులోని బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు చోటు చేసుకుంది. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు నార్పింది. బాణాసంచా కేంద్రం పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. పేలుడు దాటికి 10 రూమ్లు ధ్వంసమయ్యాయి. సుమారు 6 కిలోమీటర్ల పరిధిలో ప్రకంపనలు సంభవించాయి. ఇక ప్రమాద సమయంలో 60 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని శివకాశి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. రైట్. ఏదైతే తమిళనాడులోని శివకాశి ప్రాంతంలో విరుదానగర్ జిల్లాలో కూడా ఘోర ప్రమాదం చోటు చేసుకునింది. ఏదైతే టపాసుల తయారీ కేంద్రంలో కూడా ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా దద్దరిల్లిన పరిస్థితి. ఏదైతే ఆ కన్నన్ కు చెందిన ఎక్సెల్ వర్క్ షాప్ లో ఏదైతే టపాసుల గోడౌన్ ఉందో ఆ గోడౌన్ లో వరుసగా 4 సార్లు ఆ టపాకాయలు పేలడంతో కూడా ఆ ప్రాంతంలో దాదాపు 10 షాపుల వరకు ఏదైతే నేలమట్టమయ్యాయి. దాదాపు 6 నుంచి 10 కిలోమీటర్ల ఆ ప్రాంతంలో కూడా ప్రకంపనలు వచ్చినట్లుగా కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇందులో ఏదైతే కార్మికులు పనిచేస్తున్నారో అందులో దాదాపు 60 మందికి పైగా కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇందులో 3కి తీవ్ర గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది. వారిని దగ్గరలోని శివకాశి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా అక్కడ ఎంతమంది విధులు నిర్వహిస్తున్నారు, వారంతా కూడా ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు అనే పూర్తి వివరాలు అయితే ఇంకా కూడా తెలియని పరిస్థితి. ఏదైతే ఆ టపాకాయలు పేలిన సందర్భంలో మంటలు ఎగిసిపడటంతో కూడా మంటలు ఆర్పడానికి ఫైర్ ఇంజన్ సంబంధించిన ఫైర్ అధికారులు కూడా తీవ్రంగా శ్రమించి మంటలను అయితే అదుపులోకి తెచ్చిన పరిస్థితి అయితే ఉంది. కానీ నిరంతరం ఆ టపాకాయలు పేలుతూ ఉండటంతోనే అక్కడ మంటలను ఆర్పే ప్రయత్నం కొద్దిగా ఆటంకం అయితే ఏర్పడిందనే నన్ను కూడా ఫైర్ సిబ్బంది అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ శివకాశి ప్రాంతంలో లైసెన్స్ కలిగిన టపాకాయలు గోడౌన్లలోనే ఈ టపాకాయలు తయారు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ఫ్యాక్టరీకి లైసెన్స్ రెన్యువల్ కాలేదని నాకు తెలుస్తుంది. 2021 నుంచి కూడా ఈ లైసెన్స్ పునరుద్ధరించకుండా కూడా అతను అక్కడ ఈ టపాకాయలు తయారు చేస్తున్నట్లుగా కూడా అధికారులు అయితే గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. ఈ సందర్భంగా శివకాశి పరిసర ప్రాంతాలలో టపాకాయలు గోడౌన్ల మీద అధికారులు ఒకంత నిఘా పెంచిన పరిస్థితి అయితే ఉంది. ప్రతి ఒక్కరూ అలర్ట్ గా ఉండాలి. ఎక్కడా కూడా అంటే వేసవి కాలం కాబట్టి ఖచ్చితంగా టపాకాయలు గోడౌన్లలో ఏర్పాటు చేయాల్సిన లైసెన్స్ ఉండి వారిని మాత్రమే టపాకాయలు తయారు చేయాలి. మిగిలిన వాటన్నిటిని కూడా సీజ్ చేయాల్సిన అవసరం ఉందనే కూడా అక్కడ అధికారులు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ఫోరెన్సిక్ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకొని ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఇందులో ఎంతమంది వరకు గాయపడ్డారు, ఎంతమందికి తీవ్ర గాయాలయ్యాయి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఆ ప్రాంతం అంతా కూడా ఒకంత భయానక వాతావరణం అయితే నెలకొనిందనే చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారిగా ఆ బాంబులన్నీ కూడా పేలడంతో కూడా టపాకాయల గోడంలో ఉన్న మందు పాత్రలు అన్ని కూడా
పేలడంతో కూడా పరిసర ప్రాంతాలంతా కూడా పూర్తిగా దద్దరిల్లిన పరిస్థితి అయితే ఉంది. ప్రకంపనలు కూడా రావడంతో ఆ ప్రాంత ప్రజలంతా ఒకంత భయానక వాతావరణానికి వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈ పేలుడు ఘటనతో శివకాశి ప్రాంతంలో మరోసారి అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాణ నష్టం ఇంకా జరగని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉందనేనని అధికారులు చెప్తున్నారు. అధికారులు ఆ ప్రాంతానికి చేరుకొని ప్రస్తుతానికైతే తనిఖీలు నిర్వహించి లైసెన్స్ లేని గోడౌన్ దానికి సంబంధించి అతనిని అదుపులో తీసుకునే అవకాశం కనబడుతుంది. మొత్తం మీద ఈ ఘటనతో శివకాశి ప్రాంతంలో మరోమారు అలజడి చెలరేగిందనే చెప్పాలి. మొత్తంగా శివకాశిలో ఎన్ని టపాకాయలు గోడౌన్లు ఉన్నాయో ఆ గోడౌన్లకు సంబంధించి అన్నిటికీ లైసెన్సులు ఉన్నాయా లేవా వీటన్నిటిని కూడా పూర్తిగా తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక మీదట ఆ ప్రాంతాల్లో టపాకాయల గోడౌన్లో ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారుల ముందుందనే అక్కడ స్థానికులు అయితే కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద ప్రభుత్వం స్పందించి వెంటనే అక్కడ చర్యలు అయితే చేపట్టి ఎవరికి కూడా ప్రాణ నష్టం లేకుండా అయితే చేసిందనే కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రమణ.